రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు కొడుకు కోసమని ప్రజల కోసం రాష్ట్రం కోసం కాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దు అంటూ వాలంటీర్లపైన చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని, పేదవాడి పొట్టకొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటీల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు డీఎస్సీకి సంబంధం ఏంటి, అది కూడా వాయిదా వేయించారని, అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైన తమ పార్టీ స్టాండ్ చెప్పామని, చేయాల్సింది కూడా కేంద్రమే కదా అని మంత్రి బొత్స అన్నారు. గతంలో బీజేపీని విమర్శించిన చంద్రబాబు, పవన్లు ఈ రోజున ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. నాటి మాటలు ఈ రోజు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ మూడు పార్టీలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తారని ప్రశ్నించారు. జగన్ ఏ పార్టీకి తలగొకుండా ఉన్న నాయకుడని, తమ సంబంధం ప్రజలతోనే అని అన్నారు. రిక్రూట్మెంట్ మేము చేసాం. ఆ తర్వాత మళ్ళీ 98, 2000 మళ్ళీ తర్వాత 2 సార్లు రిక్రూట్మెంట్స్ అన్ని కలిపి 14,250 పోస్టుల్ని 19వ సంవత్సరం నుంచి మొన్నటి వరకు మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొన్నటి వరకు 14,220 మందిని రిక్రూట్ చేశాం. కాబట్టి ప్రభుత్వ పాలసీ ఏంటంటే నో వేకెన్సీ పాలసీ వెళ్ళాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం ఏదైతే 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలని జీవో ఉందో దాని ప్రకారం అంతా కూడా అనాలిసిస్ చేస్తే 6,100 పోస్టులు ఇప్పటి వరకు రేపు ఏప్రిల్లో రిటైర్మెంట్ అయిన పోస్టుతో కలుపుకొని ప్లస్ ఇవొక 6,000. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి మా విధానం ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయరే వేకెన్సీలు వస్తే ఆ డిఎస్సీ పెట్టేయాలి, రిక్రూట్మెంట్ జరగాలి. మొన్న అంతకుముందు కూడా ఒక మాటగా చెప్పాను, అది పాలసీ డిస్కషన్ అవుతుంది, అదే డిస్కషన్ అవుతుంది. అదే మరి అదే డబుల్ ఆయన ఒక నాలుగు 10 నాలుగులు ఉన్నాయి. రావణాసుడికి ఎన్ని ఉంటాయి, పెద్ద తల్లు ఉన్నట్టు రామనాసు మనం తీసుకుని పురాణాలు తీసుకుంటే రావణుడికి వచ్చి 10 తలలు ఉంటాయి. ఆ రకంగా చంద్రబాబు 10 నాలుగులు ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చిన నాలుగుతో మాట్లాడిస్తాడు. పాపం బీజేపీ వాళ్ళు అంటే నాకు తెలియదు, మరి బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక లెటర్ ఒకటి వచ్చింది, అది ఫేకా ఒరిజినల్ తెలియదు. అది అలాంటి ఎవరు పురంధేశ్వరి లెటర్ కూడా. మొత్తం విశాఖ విజన్ గురించి ఒక డాక్యుమెంటరీని అంతటి కూడా రిలీజ్ చేశారు రీసెంట్లీ. వారు ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి పెట్టుబడులతో రావాలన్నా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్కన దానికి అవసరమైన రోడ్వేస్ కానీ, సీవేస్ కానీ, అట్లాగే పోర్ట్ వేస్ కానీ ఇవన్నీ కూడా కల్పించాలి. దానికి అనుగుణంగా ఇవాళ జటీల్ లాంటివి, పోర్టులు లాంటివి, ఫ్రైట్ కారిడార్ని ఏర్పాటు చేయాలి. 6 లైన్ రోడ్స్ లాంటివి మన కనెక్టివిటీ ఉండాలి. పోర్టు నుంచి ఈరోజు 6 లైన్ కనెక్టివిటీ, మరి దానికి సంబంధించినవి ఎక్కడ మనకి భీమిలి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లాంటి వాటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాటి ప్రజలకు అందించాలి. అంతేకాకుండా 6 లైన్ లాంటివి వయా కడప నుంచి బెంగళూరు వరకు మన దగ్గర నుంచి అట్లాంటి దాన్ని కూడా ఇవాళ తీసుకొని వెళ్ళి మరి కోస్టల్ కారిడార్ని కూడా ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఈరోజు ఫ్రైట్ కారిడార్ని కూడా పెంచాలి. ప్రధానంగా ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా వారు ప్రత్యేక దృష్టితో సాధించడమే కాకుండా ఇక్కడ కావలసిన ఇవేళ ఒక మెడికల్ హబ్గా తీసుకొచ్చారు. కేవలం మెడికల్ హబ్గా ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వాటితో పాటు ఈరోజు అనేకమైన మెడికల్ హబ్లో అనేకమైనవి ఈరోజు హాస్పిటల్స్, కార్పొరేటెడ్ సెక్టర్ హాస్పిటల్స్ అన్ని ఇక్కడికి వచ్చి వైద్యానికి కేవలం మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న 3-4 రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి దాన్ని వినియోగించుకునే విధంగా ఈరోజు తీర్చిదిద్దారు. అలాగే మెడికల్ కాలేజ్, దానికి అనుగుణంగా అవసరమైన మెడికల్ కాలేజ్ అన్ని తీసుకొచ్చారు.